ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం, మహానగరంలో ఆకర్షణీయమైన జీవితం అవన్నీ ఆ యువకుడికి తృప్తినివ్వలేదు. నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆశయంతో ట్రెండింగ్లో ఉన్న గోలీ సోడా ఇండస్ట్రీని ప్రారంభించాడు. గోలీ సోడాను అమెరికాకు ఎగుమతి చేస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఆ యువకుడే విజయవాడకు చెందిన లింగేశ్వరరావు. యువత ఆలోచనలో క్రమంగా మార్పు వస్తోంది. ఉద్యోగం కన్నా వ్యాపారం వైపే భవిష్యత్తు అడుగులు బాగుంటాయని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు నచ్చిన వ్యాపారాలు ఎంపిక చేసుకుని రాణిస్తున్నారు. లింగేశ్వరరావు సైతం అదే బాటలో పయనిస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం స్విస్ బ్రాండ్ పేరుతో గోలీ సోడా బిజినెస్ ప్రారంభించాడు. లియో ఎంటర్ప్రైజెస్ పేరుతో విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో యూనిట్ పెట్టాడు. డిగ్రీ బీసీఏ పూర్తి చేసిన ఈ యువకుడు అనంతరం ఇన్ఫోసిస్లో ఉద్యోగం సాధించాడు. 5 ఏళ్లకు పైగానే బెంగళూరు, హైదరాబాద్, మంగళూరులో జాబ్ చేశాడు. తర్వాత వ్యాపారం చేస్తే కొంతమందికైనా ఉపాధి కల్పించొచ్చనే ఆలోచనతో కుటుంబ సభ్యులను ఒప్పించాడు లింగేశ్వరరావు. భార్య సైతం ఇందుకు సహకరించడంతో సోడా హెల్దీ విష్ బ్రాండ్ పేరుతో గోలీ సోడా పెట్టాడు. నేను 2007 నుంచి 12 వరకు ఇన్ఫోసిస్లో జాబ్ చేశాను. బీసీఏ కంప్లీట్ చేశానండి. సో నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నప్పుడు అప్పుడే ఈ గోలీ సోడా ట్రెండ్ స్టార్ట్ అయింది. సో మనం ఈ ట్రెండ్తో పాటు క్వాలిటీ అండ్ హైజీనిక్గా ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి ఒక 6 మంత్స్ R&D చేసామండి. సో R&D చేసి మన మార్కెట్లో వచ్చే ప్రోడక్ట్ ఏది అంత క్వాలిటీగా లేదు. సో అందుకని మనం ఫ్లేవర్స్ని ఓన్గా డెవలప్ చేసుకొని హైజీనిక్గా ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఈ సోడా స్టార్ట్ చేసామండి. మా సోడా పేరు వచ్చి స్విస్ సోడా. మా ట్యాగ్ లైన్ వచ్చి హెల్దీ విష్ అండి. అంటే మనం ఏదైనా తాగాలన్నా తినాలన్నా హెల్దీగా తినాలి, హెల్దీగా తాగాలి. సో అందుకని స్విస్ సోడా ఏ హెల్దీ విష్. సో మనం ఏదైనా హెల్దీగా తినాలి, తాగాలనుకుంటే ఫస్ట్ మా ప్రోడక్ట్ గుర్తు రావాలని చెప్పి ఈ సోడా స్టార్ట్ చేసామండి. గోలీ సోడా యూనిట్ పెట్టే ముందు కొన్ని నెలల పాటు రీసెర్చ్ చేశాడు. ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికలుగా పలు యూనిట్లు తిరిగాడు. ట్రెండింగ్లో ఉన్న వ్యాపారం అయితే రాణించగలమని అనుకున్నాడు. ఈ క్రమంలోనే స్విస్ సోడా హెల్దీ విష్ బ్రాండ్ పేరుతో గోలీ సోడా పెట్టాడు. 50 లక్షల రూపాయలతో ఈ యూనిట్ ప్రారంభించగా ఇప్పుడు ₹1 కోటి పైగానే టర్నోవర్ ఉందని చెబుతున్నాడు లింగేశ్వరరావు. మనం జాబ్ చేస్తే ఓన్లీ మనకి మాత్రమే జీతం వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే నేను మా తమ్ముడు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచనలో స్టార్ట్ చేసాం. అండ్ అలాగే మేము ఒక 20 మందికి జీతం ఇచ్చే స్టేజ్లో ఉన్నాం. సో అది చాలా హ్యాపీ అండి. మనం సంపాదించేదానికంటే కూడా మనకెంత పనిచేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారంటే అది మంచి పొజిషన్ కదా. సో అందుకని అలా స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇది కొన్ని కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండి. సో USA, ఆస్ట్రేలియా కొన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అండ్ అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ బాగుంది. అండ్ దాంట్లో కూడా మాకు గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుందండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉంది. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. అది చాలా హ్యాపీ అండి మాకు. లింగేశ్వరరావు వ్యాపారంలో కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ్ముడు గోకుల్ MBA పూర్తయ్యాక అన్నకు సహాయంగా ఉంటున్నాడు. మొదటితో పోలిస్తే ఇప్పుడు 5 రెట్లు విక్రయాలు పెరిగాయని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెబుతున్నాడు గోకుల్. సో ఫస్ట్ కొంచెం లోన్ తీసుకొని ఫస్ట్ చిన్న మిషనరీ తీసుకొని స్టార్ట్ చేసామండి. అప్పుడు హార్డ్లీ రోజుకు ఒక 100 కేసులు 50 కేసులు మార్కెట్లో కొంచెం టైం పట్టిద్ది కదా కొత్తగా స్టార్ట్ అయినప్పుడు. అలా స్టార్ట్ అయిన మేము ఇప్పుడు మీరు చూసిన మిషనరీ అంతా ఎక్స్పాండ్ చేసుకున్నదండి. సో ఇప్పుడు దాదాపు దానికి 5 టైమ్స్ మనం సేల్ చేస్తున్నాం డైలీ. దీంతోపాటు మాకు గ్యాస్ ఏజెన్సీ ఉందండి, ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ సూపర్ గ్యాస్ అని. సో అక్కడ విజయవాడ, గుంటూరు ఆపరేట్ చేస్తాం. అది దానికి యాడ్ అవుతుంది యాక్చువల్గా. ఆ కస్టమర్స్ ఈ కస్టమర్ బేస్ మనకు సేమ్. సో మనం ఫస్ట్ నుంచి మన సర్వీస్ ఎలా ఉంటుంది, క్లయింట్ రెస్పాన్స్ ఏంటి అని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇది మాదే అని తెలిసి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు, మీ దగ్గర మేము తీసుకుంటాము అని. అది కూడా ఒక బలమైన కారణం మేము గోలీ సోడా స్టార్ట్ చేయడానికి. సో మేము అందరం కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చాం దీన్ని. అండ్ దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తామని గ్యారంటీ ట్రై చేస్తాం. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం రాయితీతో యూనిట్ పెట్టామని పేర్కొన్నారు లింగేశ్వరరావు భార్య హర్షిత. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకి తమ సోడాలు పంపుతున్నట్లు అక్కడ పనిచేసే జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చెప్పారు. ఈ ప్రాంతాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. నాణ్యతతో చేస్తున్నందునే తమ ఉత్పత్తులకు ప్రాధాన్యం లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. మనం చిన్నప్పుడు గోలీ సోడా తాగేవాళ్ళము. ఇప్పుడు అదంతా మనకి ఫార్ అయిపోయింది, మొత్తం దగ్గరలో లేదు. సో మనం అది స్టార్ట్ చేద్దాము. అందరికీ రకరకాల ఫ్లేవర్స్తో ఇస్తున్నట్టుగా. మనం చిన్నప్పుడు గోల్డ్ స్పాట్, లిమ్కా ఇవన్నీ తాగేవాళ్ళము.
ఇది స్పెషల్గా మేమన్నీ బాగా ఇంప్లిమెంట్ చేసి అన్నీ చేసాము. సో నాతో ఆయన ఎగ్జామ్ రాయించారు PMEGP యాప్ ద్వారా. సో నేను అది ఎగ్జామ్ రాసి అటెండ్ అయ్యి పాస్ అయ్యాను. సో నేను ఇలా ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. అంతా మొత్తం నా కింద ఒక 10-15 మంది ఎంప్లాయీస్ వర్క్ చేయటం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్, అలా మేనేజ్ చేయటం అంతా కూడా. సో ఉమెన్స్కి ఉండేదే ఇది కదా, పవర్ అంతా మొత్తం యూస్ చేద్దాము, ఎందుకు మనం బ్యాకప్ అవ్వాలి, వెళ్ళాలి కదా, ముందుకు వెళ్ళాలి కదా అని చెప్పి మేము ముందుకు వచ్చాము. సో అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని మాట్లాడుకుంటే ఓకే అని చెప్పారు వాళ్ళు కూడా. సో మేమందరం కలిసి ఇది స్టార్ట్అప్ చేయటం అవుతుంది. ఇప్పటికే మనకి విజయవాడలో అన్ని చోట్ల అందుబాటులో ఉంది, గుంటూరులో కూడా ఉంది, ఏలూరులో ఉంది. ఎస్పెషల్లీ మనకి చిన్న తిరుపతి, తిరుమల దాంట్లో కూడా చాలా బాగుంది అనమాట. అండ్ దీన్ని మొత్తం ఏపీ, తెలంగాణ కూడా ఎక్స్పెండ్ చేస్తున్నాం మనం మొత్తం కూడా. గోలీ సోడా యూనిట్లో సీసాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. 3 అంచెల వ్యవస్థలో సీసాలు శుభ్రం చేస్తున్నారు. ప్రస్తుతం 10 రకాల రుచుల్లో గోలీ సోడా తయారు చేస్తున్నామని ఆపరేషన్ మేనేజర్ సుధీంద్ర చెబుతున్నారు. మనకి బాటిల్స్ బయట నుంచి వస్తాయి, అవి మనం ఫస్ట్ ప్రీ రింగ్సింగ్ చేస్తాము. దాని తర్వాత బాటిల్స్ని బ్రషింగ్ చేస్తాం. బ్రషింగ్ తర్వాత మళ్ళీ RO వాటర్తో మనం మళ్ళీ 3 స్టేజెస్లో మనం క్లీన్ చేస్తాం అనమాట. దాన్ని ఆ 3 స్టేజెస్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రీ చెకింగ్, అంటే దాంట్లో ఇంకా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయని ఎంటీ చెకింగ్ చేస్తాం. ఎంటీ చెకింగ్ చేసిన తర్వాత దాంట్లో ఫ్లేవర్ అనేది ఫిల్ చేస్తాం. ఫ్లేవర్ ఫిల్ చేసిన తర్వాత మనం సోడా అనేది ఫిల్ చేస్తాం అనమాట. దాని తర్వాత మళ్ళీ సోడా ఫిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఫుల్ షేకింగ్ చేస్తాము. దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా అవి కూడా రిమూవ్ చేసేసి దాని తర్వాత మనం MRP వేసి ఫైనల్ ప్రోడక్ట్ అనేది మనం బయటికి పంపిస్తాం అనమాట. లెమన్ స్వీట్, బ్లూబెర్రీ, ఆరెంజ్, సుగంధి, గ్రేప్, పైనాపిల్, చిల్లీ గోవా, రోజ్ పన్నీర్, ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్, అట్లాగా గ్రీన్ మొజిటో, మొత్తం ఓవరాల్గా 10 ఫ్లేవర్స్ దాకా ఉంటాయి మన దగ్గర ప్రెజెంట్. అంటే ఇంకా ఫ్యూచర్లో ఫ్లేవర్స్ కూడా పెంచుదామని చూస్తున్నాము, ట్రయల్ వర్షన్స్లో ఉన్నాయి. వ్యాపారంలో యువత రాణించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత కోసం అనేక పథకాలు తీసుకొచ్చాయని, రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయంటున్నారు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మధు. బ్యాంకర్లతో మాట్లాడి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలం, వివరాలన్నీ తమ అధికారులు అందిస్తారని తెలిపారు. మిషనరీ దానికి కట్టే బిల్డింగు, పరిశ్రమ పెట్టడానికి కట్టే బిల్డింగ్స్ కానీ, షెడ్స్ కానీ, అండ్ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఈ ప్రాజెక్టులో, ఈ స్కీమ్లో సబ్సిడీ వస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ కూడా కలుపుకొని, అంటే మెటీరియల్ కోసం, రన్నింగ్ కోసం వాడే మెటీరియల్ అనమాట వర్కింగ్ క్యాపిటల్ అంటే. దానికి కూడా కలిపి సబ్సిడీ వస్తుంది. 35% వస్తుంది రూరల్ ఏరియాలో. అయితే వాళ్ళ పరిశ్రమను మీరు చూసింటారు, ఎంత బాగా రన్ చేస్తున్నారు. వాళ్ళు పరిశ్రమ స్థాపించడంతో పాటు వాళ్ళు స్వయంగా ఉపాధి పొందుతూ చాలా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఈ జిల్లాలో యువత ఎక్కువ మంది ముందుకు వస్తే మేము ఎప్పుడు కూడా మా ఆఫీసులో సిబ్బంది కానీ, మేము కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఏ విధమైన సమాచారం కోసం కానీ, గైడెన్స్ కోసం కానీ, సపోర్ట్ ఏదైనా కూడా మా సిబ్బంది మీకు పూర్తిగా అందజేస్తారు. ఏ సమాచారం ఉన్నా కూడా మా ఆఫీస్కి మీరు రావచ్చు. 10 మందికి ఉపాధి కల్పించాలనే తపనే తన భవిష్యత్తుకు పునాది అయిందని, దాంట్లోనే నిజమైన తృప్తి ఉంటుందని అంటున్నాడు.